ఇక రాష్ట్రంలో చలిగాలులు విపరీతంగా వీస్తున్నాయి. దాంతో ఎవరూ బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు అత్యల్పంగా నమోదవుతున్నాయి. 9 జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అదేవిధంగా మరో 22 జిల్లాల్లో 14 డిగ్రీల లోపు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలోనే అత్యల్పంగా కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యానిలో బుధవారం 7.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 22న అల్పపీడనం ఏర్పడి 24 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అనంతరం పశ్చిమ వాయువ్య దిశలో వాయుగుండం కదిలి మరింత బలపడి నైరుతి బంగాళాఖాతం చేరుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇక అల్పపీడనం కారణంగా తెలంగాణలో కొన్ని జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. చలికి వర్షాలు తోడైతే ప్రజల ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలుంటాయని చిన్నారులు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.